హైదరాబాద్లో పాస మైలారం ప్రమాదం మరొక ముందే మేడ్చల్ మల్కాజ్గిరిలో మరో ప్రమాదం జరిగింది. మేడ్చల్ పారిశ్రామిక వాడలో ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షాపూర్కు చెందిన మూల శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. సహ కార్మికులు ఆయన్ను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మూల శ్రీనివాసరెడ్డి గత 12 ఏళ్లుగా కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. పేలుడు విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆల్కలైడ్స్ బయో యాక్టివ్స్ అనే కంపెనీలో ఒక బాయిలర్ ఉన్న డోర్ ఫోర్స్ఫుల్గా బయటికి రావడం జరిగింది. అక్కడ పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాయిలర్ ఆపరేటర్కి గాయాలైనాయి. 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినది. స్టమక్ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. అతను ఫస్ట్ ఎయిడ్ మేడ్చల్లోని మెట్రో హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేయించినాము. అక్కడి నుంచి ఏజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. మేడ్చల్ చెక్ పోస్ట్లో కంపెనీలో వర్క్ చేస్తాము. నాతో పాటు శ్రీనివాస్ రెడ్డి కూడా బాయిలర్ కాడ ఆపరేటర్. నా బాయిలర్ బస్ట్ అయ్యి ఆయన 2 కాళ్ళు ఇట్లా ఫ్రాక్చర్ అయ్యింది. తలకు తాకింది, కడుపు కూడా తల తాకింది. కడుపు నుంచి కొంచెం బ్లడ్ వస్తుంది బొడ్డు నుంచి. చాలా ఘోరంగా అక్కడ ఉన్న ఫైనల్ బోర్డు కూడా డోర్ కూడా ఎగిరిపోయినాయి. బాయిలర్ మొత్తం అక్కడ ఉన్న రేకులను వలిగిపోయినాయి.